శివుడు కథలు చిన్న చిన్న ముక్కలుగా చెపుతాను విన్నాండి. శివుడు కథలు ఒక విస్తార రూపం. ప్రారంభం. శివుడు అనగానే మన కళ్లకు వచ్చే రూపం జటాజూటంలో గంగాధరుడు, కంఠంలో హాలాహలాన్ని నిలిపిన నీలకంఠుడు, మెడలో నాగభూషణాలు, ఒంటిమీద పులితోలు ధరించి శ్మశానంలో విహరించే మహాదేవుడు. ఆయన రూపం భయానకమైన, మనసు మాత్రం కరుణామయీ. శివుడు అంటే భక్తులకు శుభప్రదుడు, రక్షకుడు, దయాసముద్రుడు. గంగాధరణం కథ. భగీరథ మహర్షి తన వంశస్థులను విమోచించడానికి గంగను భూమికి తెచ్చేందుకు కఠిన తపస్సు చేశాడు. గంగ ఆకాశం నుంచి పడితే భూమి తట్టుకోలేనని భయపడ్డాడు. అప్పుడు శివుని ప్రార్థించాడు. శివుడు తన జటల్లో గంగ ప్రవాహాన్ని ఆపి నెమ్మదిగా భూమికి వదిలాడు. అప్పటినుంచి ఆయనకు గంగాధరుడు అన్న నామం వచ్చింది. హాలాహల విషాన్ని కాపాడిన శివుడు. సముద్ర మథనం సమయంలో అమృతం కోసం దేవతలు, దానవులు కలిశారు. ముందుగా హాలాహల మహావిషం బయటకు వచ్చింది. అది ప్రపంచాన్ని నాశనం చేస్తుందని తెలిసి అందరూ భయపడ్డారు. ఆ సమయంలో శివుడు దయతో ఆ విషాన్ని తాగాడు. పార్వతీదేవి ఆయన గొంతును పిసికింది. అందువల్ల విషం గొంతు దాటకుండా ఆగిపోయింది. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. లింగోద్భవం కథ. ఒకసారి బ్రహ్మ, విష్ణువులు మనలో ఎవరు గొప్పవారు అని వాదించారు. అప్పుడు శివుడు అనంత అగ్ని స్తంభంలా ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు క్రిందికి వెళ్లాడు, బ్రహ్మ పైనకు వెళ్లాడు. కాని ఆ అగ్నికి ఆది అంతం ఎవరికీ కనిపించలేదు. అప్పుడు తెలిసింది శివుడే పరబ్రహ్మ, అనాది అనంతుడు అని. ఈ సంఘటన వల్లే శివలింగారాధన ప్రారంభమైంది. ఆర్ధనారీశ్వర అవతారం. పార్వతీదేవి శివుని ఎప్పుడూ విడిచిపెట్టకూడదని కోరింది. అప్పుడు శివుడు తన శరీరాన్ని సగం ఆమెకు ఇచ్చాడు. అప్పటినుంచి ఆయన ఆర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఇది స్త్రీ, పురుష సమానత్వానికి ప్రతీక. జీవనంలో రెండు శక్తులు కలిసే సంపూర్ణత్వం వస్తుందని ఇది చెబుతుంది. శివుడు తపోవ్రతం. శివుడు ఎప్పుడూ యోగస్థితిలో ఉంటాడు. ఆయన కళ్లను మూసి ధ్యానం చేస్తే సృష్టి నిలిచిపోతుంది. ఆయన కళ్లను తెరిస్తే ప్రకృతి ప్రబలుతుంది. శివుడు అంటే తపస్సు, యోగం, జ్ఞానం యొక్క మూలం. అందుకే ఆయనను యోగేశ్వరుడు అంటారు. రాక్షసులను సంహరించిన కథలు. శివుడు కేవలం కరుణామయుడు మాత్రమే కాదు, దుష్టుల్ని శిక్షించేవాడు కూడా. త్రిపురాసురులు 3 లోకాలను కబళించారు. దేవతలు ప్రార్థించగా శివుడు ఒకే బాణంతో ఆ 3 పురాలను ధ్వంసం చేశాడు. అందుకే ఆయనను త్రిపురాంతకుడు అంటారు. రుద్రాక్ష జననం. శివుడు ఒకసారి దీర్ఘ తపస్సు చేసి కళ్ళు తెరిచాడు. ఆయన కన్నీళ్లు భూమిపై పడ్డాయి. ఆ కన్నీళ్లు రుద్రాక్ష విత్తనాలుగా మారాయి. ఎవరు రుద్రాక్ష ధరించారో వారికి శాంతి, బలం, ఆధ్యాత్మిక శక్తి కలుగుతుందని నమ్మకం. శ్మశానవాసి శివుడు. శివుడు శ్మశానంలో ఉంటాడు. ఎందుకంటే ఆయనకి జీవితమూ, మరణమూ సమానమే. మానవుడు చివరికి వచ్చే చోటే శివుడు ఉంటాడు. జీవితం నాస్వరమని, అహంకారం వదిలేయాలని ఇది సూచిస్తుంది. నంది కథ. నంది శివుని వాహనం మాత్రమే కాదు, ఆయనకు అతి ప్రియమైన భక్తుడు కూడా. నంది ఎల్లప్పుడూ శివుని సన్నిధిలో ఉంటూ ఆయన ఆజ్ఞను పాటిస్తాడు. శివ ఆలయాల్లో గర్భగుడి ముందు నంది విగ్రహం ఎందుకు ఉంటుందంటే, శివుని దర్శనం నంది ద్వారా జరగాలనే భావన. పార్వతీదేవి వివాహం. హిమవంతుడు, మేనకలకు కుమార్తె పార్వతీ. ఆమె చిన్నప్పటి నుంచే శివుని పట్ల భక్తితో ఉండేది. కఠిన తపస్సు చేసి శివుని గెలుచుకుంది. చివరికి కైలాసంలో వారి వివాహం జరిగింది. ఆ రోజు శివరాత్రి అని పిలుస్తారు. శివుడు భూతాల నాథుడు. ప్రపంచంలో పిశాచాలు, ప్రేతాలు, గణాలు అందరూ శివుని అనుచరులు. ఇతర దేవతలు వదిలేసిన వారందరికీ ఆశ్రయం ఇచ్చినవాడు శివుడు. అందుకే ఆయనను భూతనాథుడు అంటారు. ఇది ఆయన సమానత్వానికి నిదర్శనం. తత్వార్థం. శివుడు అనగానే భయంకర రూపం కళ్లకు కనపడినా, లోతులో కరుణామయుడు. ఆయన మనకు చెబుతున్న సందేశం: అహంకారం వదిలేయాలి. తపస్సు, జ్ఞానం, భక్తి కలిసినప్పుడే జీవితం సంపూర్ణం అవుతుంది. మరణం అంటే భయం కాదు, అది మరో జీవనారంభం. స్త్రీ పురుషులు కలిసినప్పుడే సృష్టి సాధ్యం. ముగింపు. శివుడు కేవలం దేవుడు కాదు, ఆయన ఒక తత్వం. జీవితం ఎలా గడపాలో మనకు చూపే మార్గదర్శకుడు. ఆయన కథలు వినటం వలన మనసు ప్రశాంతమవుతుంది, భక్తి పెరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.